Hi guys, welcome to my channel. This would be the first vlog. ట్రావెల్ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి, ఫుడ్ బ్లాగ్స్ వస్తూ ఉంటాయి. కుదిరితే మోటో వ్లాగింగ్ అది కూడా చేద్దాం. ఇవాళకైతే ఇదే ఫస్ట్ వ్లాగ్. లెట్స్ సీ, మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. మనమైతే ఇప్పుడు విండో మెట్రో ఎక్కి అక్కడ నుంచి గవర్నమెంట్ ఎస్టేట్స్ మెట్రో దగ్గర దిగాలి. సో అక్కడ నుంచి చెన్నై బీచ్, మెరీనా బీచ్ 1.2 కిలోమీటర్స్, 1.5 కిలోమీటర్స్. అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, అక్కడికి వెళ్ళాల్సింది మనం. ఎలక్షన్స్ కాబట్టి అసలు రోడ్లన్నీ చాలా ఖాళీగా ఉన్నాయి. అసలు ట్రాఫిక్ లేదు, ఏం లేదు, అసలు రోడ్లంతా ఖాళీ. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్స్ అని చెప్పగా 2.1 కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడ నుంచి 2.1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తే మనం మెరీనా బీచ్కి వెళ్ళిపోతాం. ఏం లేదు, ఖాళీగా ఉన్నాం. ఏం చేస్తాం, ఏం తొయ్యట్లేదు రూమ్లో. నేషనల్ పార్క్ వెళ్దాం అనుకుంటేనేమో ఎలక్షన్స్ అని మూసారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఎలా చేస్తారో లేదు తెలీదు. ఇందాక ఆ ర్యాపిడో అన్నతో గొడవ. నాకు ఒకటి అర్థం కాదు. ర్యాపిడో ఎక్కించుకున్నప్పుడు 42 రూపీస్ చూపించింది. నేనున్న లొకేషన్ నుంచి ఎక్కడికి, గిండి మెట్రో స్టేషన్కి. మొత్తం ఒకే స్ట్రైట్ రోడ్, అది 3.2 కిలోమీటర్స్ స్ట్రైట్ రోడ్డు. ఎక్కడ యూటర్న్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. మొత్తం స్ట్రైట్ రోడ్డు. 3.2 కిలోమీటర్స్ ఎంత వచ్చింది, 42 రూపీస్. ఓకే, బుక్ చేసుకున్నా. సరే, నేను మధ్యలో బ్లాక్ చేస్తుంటే అన్న వేరే లెఫ్ట్ తీసేసుకొని అన్నెసెసరీ రోడ్ టర్న్స్ అంతా తీసుకుంటున్నాడు. ఎందుకు తీసుకుంటున్నాడో తెలియదు. సో కాదన్నా, నాకు కొంచెం తమిళ వస్తే అలాగ మాట్లాడితే లేదు ఇలానే వెళ్ళాలని కాసేపు ఆదించి తర్వాత ఆపేశాడు అనమాట. అది అన్నెసెసరీ టర్న్స్ అన్నీ తీసుకున్నాడు. అది ఏమో 5.2 కిలోమీటర్స్ వచ్చింది ఆ యూటర్న్ తీసుకోవడం వల్ల అక్కడెక్కడ. సో దానివల్ల మళ్ళీ అదో బొక్క. అక్కడ నుంచి నేను నువ్వు అనవసరంగా తీసుకున్నావు కదా టర్న్స్, మరి వీటికంతా ఎవరు పే చేస్తారు, నేనైతే పే చేయను అని చెప్పి అక్కడ గొడవ మళ్ళీ అనుకో. సిఎస్కే లోగోలు, ఎతిహాడ్ ఎయిర్వేస్ లోగో, అసలు మొత్తం సిఎస్కే లోగోలతో నిండిపోయింది.
ఇదే గాయస్, వచ్చేసాం దగ్గరికి. ఇచ్చేసాడు అసలు వస్తాడు. అసలు షాపులు కూడా ఏమీ ఓపెన్లో లేవు. ఎలక్షన్ అయ్యేదానికి అందరూ ఓటేయడానికి వెళ్ళారు. మనమే అనుకుంటా ఊళ్ళు తిరగడానికి వచ్చింది. ఇక్కడ పాయింట్ పెట్టి అక్కడ బీచ్ చూపిస్తున్నారు. ఇక్కడ నుంచి ఒక 1.2 కిలోమీటర్స్ ఏమో ఉంది. అందులో మళ్ళీ ఇక ఈ మట్టిలో నడవాలి. చాలా దూరం ఉంది, చూద్దాం. అమ్మా, ఎంత నడిచినా రావట్లేదు గాయస్, చాలా దూరం ఉంది. హాఫ్ ద వే వచ్చాం, ఇంకా రాలేదు. అది ఎంత నడిపిస్తారా బాబు. అక్కడెక్కడో ఉంది గైస్ బీచ్, అక్కడెక్కడో. అసలు ఒక్క షాప్ ఓపెన్ లేదు ఎలక్షన్ వల్ల. ఎప్పుడు చూడాలి ఇంత ఖాళీగా. అసలు చాలా ఖాళీగా ఉంది బీచ్ అయితే. ఎడారిలో తప్పిపోయిన వాళ్ళ ఒక్కడిగా నడుస్తున్నా. మిట్ట మధ్యాహ్నం 1 గంట అయింది గైస్. అందుకే ఆడలేడు ఫస్ట్, ఎలక్షన్ వల్ల కాదు. మనకు దోల ఎక్కువై మధ్యాహ్నం వచ్చాం, ఇంత ఎండలో. అది కూడా అసలు జనసంచారం కనబడట్లే ఇక్కడ. ట్రాక్టర్ వచ్చింది ఇక్కడ చెత్తట్టండి. అది చూసారా టైర్లతోని ఎలా జారిపోతుంది. అసలు ఇసుకలో వెళ్ళలేకపోతుంది అసలు. మనం అనుకున్నాం కానీ బోల్డ్ మంది జనాలతో ఉన్నారు. జనాలు అయితే ఉన్నారు గైస్. నేను లాస్ట్ ఒక 2-3 టైమ్స్ వచ్చాను కానీ ఇంత జనాలు అయితే లేరు ఎప్పుడు. సారీ, ఇంత జనాలు తక్కువ నేను ఎప్పుడు చూడలేదు. చాలా తక్కువ మంది జనాలు వీళ్ళంతా. కాకపోతే షాప్లో ఏం ఓపెన్లో లేవు. ఇంతకుముందు మధ్యాహ్నం వచ్చినా ఎప్పుడు వచ్చినా షాపులు ఓపెన్లో ఉండేవి. ఇప్పుడు షాపులు ఓపెన్లో ఏం లేవు. అది మనం జనసంచారం లేని చోటుకి వెళ్ళి ప్రశాంతంగా ఒకసారి వ్లాగ్ అయితే చేసుకుందాం. టైం లాప్స్ పెడదాం అనుకుంటున్నా. టైం లాప్స్ చూస్తా, మంచిది టైం లాప్స్ అని వస్తే పెడతా. తమ్మేస్తున్నాడు మనల్ని, ఉండవట్లేదు ఎక్కువసేపు. వదలట్లేదారా. మిట్ట మధ్యాహ్నం 2 అవుతుంది గైస్.